అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టైమ్లెస్ ట్రెజర్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను మీకు నెక్స్ట్ వీక్ జరుగుతున్న ఒక కాయిన్ ఎగ్జిబిషన్ గురించి, ఆ లొకేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ డేట్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. అండ్ అక్కడ ఎలాంటి కాయిన్స్ అమ్ముడుపోతాయి, నోట్స్ ఎలాంటి నోట్స్ అయితే వాల్యూ ఉంటుంది, వీటి గురించి అని మీకు ఇక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి. సో మొదటిగా ఆ కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుంది హైదరాబాద్లో అండి. నవంబర్ 14, 15, 16 హైదరాబాద్లో జరుగుతుంది ఈ కాయిన్ ఎగ్జిబిషన్. అండ్ ఇది హైపెక్స్ 2025 అనే పేరుతో జరుగుతుందండి. లొకేషన్ వచ్చి కామర్స్ ఇండస్ట్రీ ప్రగతి ప్రింట్స్ లేన్ అండి, రెడ్ హిల్స్ దగ్గర హైదరాబాద్. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఇదండి వెన్యూ అక్కడ. సో మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. హైపర్ 2025 ఎగ్జిబిషన్ అండి. ఇది 14, 15, 16 3 days జరుగుతుంది. అంటే ఫ్రైడే, సాటర్డే, సండే. టోటల్ 52 డీలర్స్ వస్తున్నారండి. అంటే 52 స్టాల్స్ ఉంటున్నాయి. అండ్ త్రూ అవుట్ ఇండియా నుంచి చాలా మంది డీలర్స్ వస్తారు, డీలర్స్ అండ్ బయర్స్ వస్తారు. వాళ్ళు స్టాల్స్ ఉంటాయండి. అండ్ పర్చేసింగ్, సేలింగ్ అంతా కూడా ఇక్కడ జరుగుతుంది. వీటిలో మొదటిగా ఏ కాయిన్ ఎంత వాల్యూ ఉంటుందని తెలుసుకొని ఆ కాయిన్స్ తెచ్చుకుంటే ఇక్కడ సేల్ అవుతాయండి. కానీ ఎలాంటి కాయిన్స్ రేర్, ఎలాంటి నోట్స్ రేర్ అనేది మీకు ముందుగా తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ వీడియోస్లో తెలుసుకోవచ్చండి. లేదా కొన్ని బుక్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇలాంటి బుక్స్ ఇండియన్ బ్యాంక్ నోట్స్, పోర్చుగీస్ ఇండియా, రిపబ్లిక్ ఇండియా, ఇలాంటి బుక్స్ ఉన్నాయండి. వీటిల్లో కాయిన్ నోట్స్ గురించి, ఇండియన్ కాయిన్ నోట్స్ గురించి, వాటన్నిటి గురించి డీటెయిల్గా రాసుంటారండి. అంటే వాటి మార్కెట్ వాల్యుయేషన్స్ ఉంటాయి. ఇప్పుడు 5 రూపీస్ ఇది ఉందండి, దీంట్లో 1983 ఇది. దీని యూఎన్సీ ప్రైస్, దాని ప్రైస్ ఎంత ఉంది, ఇట్లా డీటెయిల్స్ ఉంటాయండి. ఇది నోట్కి సంబంధించిన బుక్ అండి. ఇది ఇండియన్ బ్యాంక్ నోట్స్. ఇలాంటి బుక్స్లో నోట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉంటాయండి. బట్ అట్లాగే కాయిన్స్కి సంబంధించి కూడా కొన్ని బుక్స్ ఉంటాయండి. అలాంటి వాటిల్లో ఇదొక బుక్ అండి, బ్రిటిష్ ఇండియా, పోర్చుగీస్ ఇండియా బుక్. ఇది ఇండియన్ కాయినేజ్ బుక్. ఇలాంటి చాలా బుక్స్ ఉన్నాయండి. వీటిల్లో ఈ మార్కెట్ వాల్యుయేషన్స్ ప్రకారం డీటెయిల్గా మెన్షన్ చేస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2029 కాయిన్ ఉంది కదండి, ఇది ఏ కండిషన్లో వీటి వాల్యూ ఎంత ఉంది అని ఇక్కడ రాస్తున్నారు. ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో దీనికి ఏం వాల్యూ లేదండి. యూఎన్సీ కండిషన్ అయితే 30 రూపాయల దాకా వాల్యూ ఉంది. ఇట్లా ఒక ఇయర్ని బట్టి ఏ మింట్ అయితే ఎంత వాల్యూ అనేది ఇక్కడ చూపిస్తారండి. ఇట్లాంటి పుస్తకాలు ఉంటాయి. వీటిని తీసుకోవటం వల్ల మీకు ఆ కాయిన్ వాల్యుయేషన్స్ని అండ్ వాటిని ఐడెంటిఫై చేసేదానికి ఈజీగా ఉంటుందండి. అండ్ ఇంకొక విషయం అండి, కాయిన్స్ ఏ కండిషన్లో ఉన్నా ఒకటి. ఇప్పుడు ఒకవేళ బుక్లో ఒక 2000, 10,000 ఉంది అనుకోండి ఒక కాయిన్ వాల్యూ. ఆ కాయిన్ వాల్యూ 10,000కే పోతుంది అంటే కండిషన్ అదే యూఎన్సీ కండిషన్లో ఉంటే 10,000కి పోతాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ కాయిన్ చూస్తున్నారు కదండి, ఇది మదన్ మోహన్ మాల్యా ఎం ఇంటు మార్క్ కాయిన్ అండి. ఎం ఇంటు మార్క్ అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా కింద గమనిస్తే ఇక్కడ ఎం అని ఉంటుందండి, మింట్ మార్కు. ఇది ఎం అని ఉంటుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను స్క్రీన్ మీద క్లియర్గా. ఈ కండిషన్లో ఈ కాయిన్ వాల్యూ, నార్మల్ యూఎన్సీ కండిషన్లో ఈ కాయిన్, ఇట్లాంటి కాయిన్ ఎం ఇంటు మార్క్ ఉంటే 250 నుంచి 300 రూపాయల దాకా దీని మార్కెట్ వాల్యూ ఉందండి యూఎన్సీ కండిషన్లో. అదే ఈ కండిషన్లో అయితే 10 రూపాయల నుంచి 50 రూపాయల వరకు, 20 రూపాయలు లేదా 30 రూపాయల్లో తీసుకుంటారండి. అంతగానే ఎక్కువ వాల్యూ ఉండదు. యూఎన్సీ కండిషన్ అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది. ఈ రెండింటికి కాయిన్స్కి ఎంత తేడా ఉన్నాయో గమనించండి. చూడండి, రెండు ఒకటే కాయిన్స్, బట్ ఇది యూఎన్సీ కండిషన్ కాయిన్ అండి, ఇది నార్మల్ కండిషన్ కాయిన్. సో ఎప్పుడు కూడా యూఎన్సీ కండిషన్ కాయిన్స్లో మాత్రమే వాల్యూ ఎక్కువ ఉంటుందండి. ఇలాంటి కండిషన్లో కాయిన్స్కి అంత వాల్యూ ఉండదు. సో మీరు ఏదైనా కాయిన్స్ తెచ్చుకున్నప్పుడు మార్కెట్లో, ఎగ్జిబిషన్కి తీసుకొచ్చినా కానీ ఆ బుక్లో ఇంత ప్రైస్ ఉంది, ఆ ప్రైస్కి కావాలి అంటే అలా తీసుకోరండి ఎవరు. మార్కెట్ ప్రైస్ ఏముంటుందో దాని కాయిన్ కండిషన్ ప్రకారం ఆ మార్కెట్ ప్రైస్ ఉంటుందండి. దాని ప్రకారమే కాయిన్ సేల్ అవుతుంది. అండ్ కొంతమంది నోట్స్ తీసుకొని వస్తారండి. నోట్స్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. వాటి కండిషన్ బట్టి నోట్ వాల్యూ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవి గ్రేడెడ్ నోట్స్ అండి. ఈ గ్రేడెడ్ నోట్స్ ఒక ప్రైస్ ఉంటుందండి. అట్లా కాకుండా నార్మల్ నోట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది ఇంకో ప్రైస్ ఉంటుంది. సో ఈ అప్రాక్సిమేట్లీ ఈ నోట్ ప్రైస్, ఇది ఎస్ భూతలింగం నోట్ అండి, 1964ది. ఇది రేర్ నోట్, 1964 రేర్ నోట్ అండి. ఇది మార్కెట్ వాల్యూలో యూఎన్సీ కండిషన్లో 15,000 అట్లా ఉందండి. బట్ ఇదే నోటు నార్మల్ కండిషన్లో ఉంటే మహా అయితే 1,000 రూపాయల నుంచి 5,000 దాకా ఉంటుందండి. సో ఈ నోట్స్ కానీ కాయిన్స్ కానీ వాల్యుయేషన్స్ ప్రకారం వాటి కండిషన్ ప్రకారం వాటి వాల్యుయేషన్స్ చేంజ్ అవుతాయండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
అండ్ ఈ ఎగ్జిబిషన్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ కాయిన్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్, వాటికి అవి ఎంతకి సేల్ అవుతాయి, ఎంతకి మీరు అమ్మచ్చు, వీటి ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి, వీటన్నిటి గురించి మీకు తెలుసుకోవచ్చు అండి. ఇది ఓన్లీ కాయిన్స్ అండ్ నోట్సే కాదండి, స్టాంప్స్ కలెక్టర్స్ కూడా ఇక్కడ చాలా మంది ఉంటారు. సో మీ హాబీస్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొకసారి నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది హైపెక్స్ 2025 హైదరాబాద్ సొసైటీ వాళ్ళు చేస్తున్నారండి. 14, 15, 16 నవంబర్లో ఫ్రైడే, సాటర్డే, సండే మార్నింగ్ 10 AM to 6 PM. అండ్ వెన్యూ వచ్చి ఫెడరేషన్, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, FTCCI, ప్రగతి ప్రింట్స్ లేన్ అండి, రెడ్ హిల్స్, హైదరాబాద్ 04. మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఈ ఫోటో మీకు అట్లే స్క్రీన్ మీద చూపిస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు టైమ్లెస్ ట్రెజర్ అండి. థ్యాంక్ యూ.